ఏంటమ్మా అది? ఏ విషయంలో? నా బిడ్డ పోయిందని చెప్పావు, అది అబద్ధం కాదా అన్నయ్య? అది బతుకుండగానే పోయిందని చెప్పడానికి నీకు మనసెలా ఒప్పిందన్నయ్య? తండ్రి లేకుండా పుట్టిందని తల్లిని కూడా దూరం చేసావుగా అన్నయ్య. ఇదేంట్రా ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది? నీ అప్ప అందుకనే అడ్రస్ ఇవ్వద్దురా అని చెప్పింది. తీ తొందర తీ. తీరా వస్తుంది. యువరాజ్, యువరాజ్, పూజ నువ్వా? రారా. ఏం చేస్తున్నావు? అదే కాస్త తలపోటుగా ఉంటాను. ఏంటి పూజ ఈ టైంలో ఎలా వచ్చావు? ఏమన్నా హెల్ప్ కావాలా? ఏం లేదు, కార్తీక్ చందుల గతం పూర్తిగా తెలిసిన మనిషివిగా నీతో ఓ విషయం డిస్కస్ చేసి సలహా తీసుకుందామని. చెండుగా మండిపోతుందేంట్రా బాబు. అదేంటి నువ్వెందుకంత ఎమోట్ అయిపోతున్నావు? తన గురించి బాధపడతాను అనుకుంటుంది. జాన్ అయిపోతే పోలా. ఎందుకింత ఎమోట్ అవుతున్నావా? ఏం ప్రశ్న పూజ ఇది? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? సరే, నా గురించి నీకు కాలమే చెప్తుంది. నువ్వు చెప్పదలుచుకుని చెప్పు. చందు మా ఇంటికొచ్చింది. చందునా? వచ్చి వచ్చి సో మనం అనుకున్నదే కరెక్ట్గా జరిగిందన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు మరి? అదర్థం కాకే ఎవరిని అడగాలో ఏం అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చాను. ఓ పని చేయి, చందు చెప్పిన విషయాన్ని యాజిటీస్గా కార్తీక్ చెప్పాయి. నీకేమైనా పిచ్చా? కార్తీక్ ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. అంతకుముందు చందు కార్తీక్తో ఏమంది? నేను మా ఆయన ఆనందంగా ఉన్నాం, మా గురించి నీకెందుకు అందా? మరి ఇప్పుడు ఇలా అంటే కార్తీక్ నమ్మేస్తాడా? మొహాన ఉమ్మేస్తాడు అని నువ్వనుకుంటున్నావు. కానీ కార్తీక్ ఆమెను ప్రేమించాడు యువరాజ్. అంత ఈజీగా రిజెక్ట్ చేస్తాడా? చందు భర్తతో హ్యాపీగా బ్రతుకుతున్నానన్న తర్వాత కూడా కార్తీక్ ఆమెను కలవడానికి, నిజం తెలుసుకోవడానికి నిన్నే తీసుకువెళ్ళాడు. మర్చిపోయావా? ఆది మామ చందు ఇద్దరూ ఆనందంగా కలిసి తిరగడం చూశాక కూడా చందు మంచిదా కాదా అని నన్ను అడిగాడు. ఇది చాలదా కార్తీక్ మనసు టోటల్గా చందు మీద నుంచి పోలేదని చెప్పడానికి? అయిందా నీ ఉపన్యాసం? అరే, ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అంత పెద్ద పెద్ద చదువులు ఎలా చదువుతారు పూజ? ఇలా రా, నా పక్కన కూర్చో. చూసావు పూజ, మంచి అనిపించుకోవడానికి జీవితకాలం చాలదు, కానీ చెడు అనిపించుకోవడానికి జస్ట్ ఒక్క క్షణం చాలు. చందుని చెడ్డదానిగా ప్రూవ్ చేయటం చిటికెలో పని. ఇంకా ఆలోచిస్తున్నావా? కమాన్ పూజ, దేవుడు నీకో వరం ఇచ్చాడు. చందు కార్తీక్ని కాకుండా నిన్ను కలిసేలా చేశాడు.
సో యూజ్ ఇట్. చందునే ఏడుస్తూ కార్తీక్ని కలిసి విషయం చెప్పే లోపల నువ్వే కార్తీక్ ఈ విషయం చెప్పే. ఎవరు ముందు చెప్తారో వాళ్ళ వైపు ఆలోచించడం మనిషి నైజం. అండ్ కార్తీక్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. వెళ్ళు, 2 ఆలోచన లేకుండా చెప్పే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సరే చెప్తాను. సారీ ఫర్ ద హ్యాపెన్. నో ప్రాబ్లం. నీకు ప్రాబ్లం అర్థమైంది కదా, అంతే చాలు. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంట్రా అంత ట్విస్ట్ ఇచ్చావు? చందు ఇలా వెయిట్ చేస్తుందని కార్తీక్కి తెలిస్తే పూజ బతుకు బేజారైపోదు? చెప్పాలరా వెధవ. ఎలాగో తెలిసే విషయాన్ని మనమే ముందు చెప్పేస్తే అసలు విషయానికి వాల్యూ తగ్గుతుంది, మనకి వాల్యూ పెరుగుతుంది. మరి ఈ ముక్కే యశోదరికి చెప్పొచ్చుగా. పిచ్చోడా, సునకానందం అనేది ఒకటి ఉంటుంది. అది ఉన్న వాళ్ళకి వాళ్ళ గోల తప్ప అసలు విషయాలు ఎక్కవు. ప్రస్తుతం యశోదర ఆనందంలో ఉంది. చందు ఆది కాపురం చేసుకుంటున్నారని, తన పంతం నెగ్గిందనే భ్రమలో ఉంది. అంతకు తగ్గట్టుగా కాక ఇంకేం చెప్పినా నమ్మదు. మరి ఈ సీక్రెట్ ఇలా కుళ్ళిపోయి ఓపెన్ కావాల్సిందేనా? దాన్ని అమ్ముకునే యోగం లేదా? అన్ని వ్యవహారాల్లో డబ్బులు ఎలా వస్తాయరా అడ్డగాడిద. కొన్నిట్లో కన్యా లాభాలు కూడా ఉంటాయి. అంటే చందుని దేవుడు కన్యగా మిగిల్చింది నాకు నైవేద్యం పెట్టడానికే రా వెధవ. ఏమన్నాడు మీ అన్నయ్య? ఏమన్నాడు సుజాత? మన బిడ్డ దొంగిలించబడ్డదా? నో, నేను నమ్మలేను. నాకు నమ్మబుద్ధి కావటం లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించు శ్రీధర్, ఆయనకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? మరి ఆ బిడ్డ యశోదర్ దగ్గరికి ఎలా చేరింది? ఆ బిడ్డ బ్రతికే ఉందన్న విషయం యశోదర్కి ఎలా తెలుసు? పోనీ కాన్పు దగ్గరే హాస్పిటల్లో కాపు కాచుకుని కూర్చుంది అనుకోవటానికి ఇంతవరకు నువ్వెవరో తనకు తెలియదు కదా. ఇదెలా సంభవం? యశోద దగ్గర మన బిడ్డ విషయం వింటాం ఈ మధ్యనే శ్రీధర్. ఇన్నేళ్ల సావాసంలో ఎప్పుడూ ఆవిడ ఆ మాట అనగా వినలేదు. నువ్వెవరో తనకు తెలియదు కాబట్టి ఈ విషయం నీకు సంబంధం లేదు అనుకుని నీకు చెప్పుండకపోవచ్చు. నన్ను స్టేట్స్ నుంచి రప్పించింది ఈ కారణం చెప్పే సుజాత. అసలు తను చెప్తోంది నాటకం కావచ్చు కదా. మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఇది కారణంగా చెప్పుండొచ్చు కదా. నీ అనుమానం నిజం కాదమ్మా. అదే నిజమైతే ఆ విషయం నా దగ్గర కూడా ప్రస్తావించేది కదా. నాతో కూడా శ్రీధర్ కూతురు తన దగ్గరే ఉందని చెప్పింది. ఈ ఒక్క ఆధారంతో ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. సరే, హాస్పిటల్లో బిడ్డలను అమ్ముకోటానికి దొంగిలించటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ విషయం తెలిస్తే నువ్వేమవుతావోనని ఆ బిడ్డ చనిపోయిందని మీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పినా, ఆ బిడ్డను దొంగిలించిన వ్యక్తి ఆ బిడ్డ ఫలానా అని యశోదరికి ఎలా చెప్తాడు? ఒకవేళ చెప్పుంటే ఆ వ్యక్తికి మన గురించి పూర్తిగా తెలిసినట్టే. మరి పాపే నీ కూతురని చెప్పినవాడు సుజాతే నీ భార్యని ఎందుకు చెప్పలేదు? అదే అంత అయోమయంగా గందరగోళంగా ఉంది. ఎక్కడో ఏదో జరిగింది. ఇందులో చిక్కుముడుంది. ఆ చిక్కుముడు విడతీస్తే కాని మన బిడ్డ మన కళ్ళ ముందుండదు. అది తెలుసుకోవాలి.
అంటే మన బిడ్డ మనకు దొరుకుతుందంటారా? సుజాత, నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మన బిడ్డని నీ గుడికి చేరుస్తాను. యశోదరా, నువ్వు దుర్మార్గురాలువని తెలుసు కానీ ఇంత పాపాత్మురాలువని ఇప్పుడే తెలిసింది. పుట్టాక మొహమైనా చూడని నా బంగారు తల్లిని నీ బందీగా ఉంచి అష్ట కష్టాలు పెడుతున్నావా? నువ్వు అసలు మనిషివా పిశాచాలివా? ఏ పాపం చేసిందని, నీకే అన్యాయం చేసిందని నా బిడ్డను హింసిస్తున్నావు? నా కడుపున పుట్టడమేనా దాని తప్పు? నువ్వు ప్రేమించిన శ్రీధర్కి కూతురుగా పుట్టడమే నా చేసిన ద్రోహం. ఎందుకే నా బిడ్డని ఇలా హింసిస్తున్నావు? ఎక్కడ తెచ్చావు? అసలు దాన్ని ఏం చేయబోతున్నావు? వద్దే, నా బిడ్డని ఏం చేయకే. నీ కక్షుంటే నా మీద తీర్చుకో, నన్ను చంపు. ఆయన్ని బిడ్డని వదిలేసేయే, నీకు పుణ్యం ఉంటుందే. యశోదరా, ఇంత దారుణంగా నా బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నా నిన్ను నిజంగా నరికేయాలనుంది. కానీ ఎప్పుడో పోవాల్సింది నన్ను ఆదుకొని 20 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నావు. అందుకే ఆ ఒక్క ఉపకారంతోటే, ఆ కృతజ్ఞతతోటే నిన్ను ఏమీ చేయకుండా క్షమించి వదిలేస్తున్నాను. నా బిడ్డను వదిలేసే యశోదరా, ప్లీజ్. ఇప్పటికన్నా నా బిడ్డను వదిలే యశోదరా. ఏయ్ రాధిక, ఏంటి అక్కడే ఆగిపోయావు? ఏంటి ఆ చూపేంటి? ఎక్కడికెళ్ళావు? అది ఏం లేదు, ఏదో ఆలోచన వచ్చి. నీకు ఈ మధ్య చాలా ఆలోచనలు వస్తున్నాయి, అసలైనవి తప్ప. వంట ఏంటి సుబ్బు మీద వదిలేసేళ్ళావు? ఎంత చండాలంగా ఉందో తెలుసా? వెళ్ళి కాఫీ పట్రా. ఏంటి పూజ, ఏమైంది? కార్తీక్, ఉదయం మన ఇంటికి చందు వచ్చింది. ఏంటి పూజ నువ్వు చెప్పేది? చందు నా కోసం? నో మరి ఆ రోజు అలా చెప్పిందేంటి? తన గురించి ఆలోచించొద్దని, భర్తతో హాయిగా ఉన్నానని. నా కళ్ళారా నేను కూడా చూశాను పూజ. వాళ్ళిద్దరూ హాయిగా నవ్వుతూ షాపింగ్ చేయటం. ఇదంతా నిజమా పూజ? నిజం. నిజం అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదూ, అదే ఆవిడికి కావాల్సింది. అవును కార్తీక్, నిన్న అలా నమ్మించి పూజకు దూరం చేయటమే ఆవిడ టార్గెట్.
అందువల్ల తనకేంటి లాభం? లాభమా లాభన్నారా? ఆవిడ మహా శాడిస్ట్రా బాబు. ఏం చేసైనా సరే అనుకున్న సాధించేదాకా వదలదు. అవును, ఆలోచించు. మొదట డబ్బు కోసం నిన్ను వదిలేసి ఆదిని పెళ్లి చేసుకుందా? నీతో కూడా మేము హాయిగా ఉన్నామందా? అలా నమ్మించిందా? ఇప్పుడు కావాల్సినంత ఆశ సంపాదించింది, మనసాకలి తీరింది. ఇప్పుడు వయసాకలి. యువరాజ్, సారీ, నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి అలాగంటే కోపం రావటం సహజం. కానీ అది ఉన్నమాట, అనక తప్పదు. నేను ప్రేమించానని కాదు, ఆడవాళ్ల గురించి అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం డీసెంట్ భాష వాడు. ఆహా, సరే. ఆవిడి గారి డబ్బైన ఆశ తీరింది. ఇప్పుడు తీరిగ్గా తన ప్రేమ గుర్తుకొచ్చింది. నిన్ను సొంతం చేసుకోవడానికి పథకం వేస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అలా చేయటం, అది బయటికి చెప్పటం నీకు మాత్రం అర్థం కావట్లేదా? ఆ రోజు డబ్బు కోసం నిన్ను వదిలేసి ఆదిని పెళ్లి చేసుకుంది. ఈ రోజు యశోధరమైన కోపంతో పూజ లైఫ్ను పాడు చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ విషయంలో తనకు పూజ కూడా శత్రువే. అందుకే ఆ విషయం నీతో కాకుండా పూజతో చెప్పింది. నిజానికి చెందుకున్నంత తెలివి పూజకు లేదు. పూజ ఒట్టి పిచ్చిది, ప్రేమ పిచ్చిది. అవును కార్తీక్, నువ్వే ఆలోచించు. నిజానికి ఇప్పుడు చందునే పూజకి నిజమైన శత్రువు. పూజ నిన్ను ప్రాణంగా ప్రేమించింది. త్వరలో నీతో పిల్లని కలలుగంటుంది. ఇలాంటప్పుడు చందు వచ్చి నేను కార్తీక్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్తే నేనైతే అప్పుడే చెప్పుతో చెంప పగలగొట్టి పంపించేవాడిని. చందు వచ్చిన విషయం నీతో చెప్పేవాడిని కాదు. కానీ పూజ నీ గురించి ఆలోచించింది, నీ అభిప్రాయానికి విలువనిచ్చింది. అర్థం కలదా కార్తీక్? చందు విషయం నీతో చెప్తే నువ్వు తనతో వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని. ఆ విషయం తెలిసి కూడా పూజ రిస్క్ చేసింది. తన ప్రేమ, చందు ప్రేమ, ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పదని పక్కన పెట్టి నీ మనసుకి ఏది కరెక్ట్ అంటే అది చేస్తావని మొత్తం విషయం అంతా నీతో చెప్పింది. అది కార్తీక్ అసలైన ప్రేమ అంటే. చందుకు దగ్గరే తనకు దూరం మొత్తం తెలిసి కూడా పూజ నీతో నిజం చెప్పింది. ప్రేమ అంటే తన స్వార్థం చూసుకోవటం కాదు, ఎదుటి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవటం. అదే చందు ఎలాంటిదో తెలుసా? తన స్వార్థమే ఆవిడ పరమార్థం. నీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? ఈ విషయం ఆదిత్యకు కూడా తెలుసు. ఒట్టు తెలుసు కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. తాళి కట్టిన కాదు బలవంతంగా తాళి కట్టించుకున్న భర్తతో నేను వదిలేస్తాను, కార్తీకం చేసుకుంటానని చెప్పడం కంటే అంతకంటే మనిషికి నరకం ఇంకోటి ఉంటుందా? తను అనుకున్న సాధించడానికి చందు ఎవరిని స్పేర్ చేయదు. అది ఆవిడ క్యారెక్టర్.
సారీ పూజ. నేను చందు గురించి ఆలోచించానే తప్ప నిన్ను మర్చిపోలేదు. తన గురించి గొప్పగా చెప్తే నా మనసు చందు మీదకి వెళ్ళే అవకాశం ఉందని తెలిసి కూడా నువ్వు నిజాన్ని చెప్పావు. నీ ప్రేమలో నిజాయితీ ఉందని నిరూపించావు. చందు మెంటాలిటీ అర్థమైంది. నేను తనకెందుకు కావాలనుకుంటుందో కూడా అర్థమైంది. తనింత చేసినందుకు తన మీద ద్వేషం పెరగాలి, కానీ ఎందుకో అలా కలగట్లేదు. కారణం తెలియదు, కానీ తను ఏ ఉద్దేశంతో చేసినా నా ఉద్దేశంలో మాత్రం నీ విలువ పెరిగింది. నీ మీద నాకున్న ప్రేమ పెరిగింది. ఐ లవ్ యూ పూజ. ఐ లవ్ యూ పూజ. ఐ లవ్ యూ పూజ. ఐ లవ్ యూ. కార్తీక్, ఏంటి మమ్మీ ఇక్కడ తీసుకొచ్చావు? ఎనీథింగ్ స్పెషల్? ఏదో ఒకటి లేకపోతే నిన్ను ఇక్కడికి తీసుకురానని నీకు తెలుసుగా. 1 minute. చెప్పు. నా కొడుకు అని ఆరాటపడుతున్నావుగా, తీసుకొచ్చాను. కిటికీ నుంచి చూడు, కనబడతాడు. ఎలా ఉన్నాడు? రాజేలా ఉన్నాడు. అలా పెంచా. సిద్ధార్థ, నువ్వు వాడి తండ్రివన్న విషయం పొరపాటును కూడా చెప్పకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. తలుపు తీ. అలాగే. పద. మమ్మీ, లోపల ఎవరు ఉన్నట్టున్నారు. ఆయన్ని కలవడానికే మనం వచ్చాం. సిద్ధార్థ గారు బాగున్నారా? బాగున్నా. రండి లోపలికి రండి. అక్కడ కాదు, ఇక్కడ కూర్చో. సిద్ధార్థ గారు, వీడే మీ అబ్బాయి రాహుల్. అదే మీరు కలలు కంటున్నా, మీ వ్యాపారాలన్నీ అప్పచెప్పాలనుకుంటున్నా రాహుల్. నువ్వు ఆ రూట్లో వచ్చావా? రాహుల్, వీరు సిద్ధార్థ, నాకు దూరపు బంధువు, నీకు దగ్గర బంధువు. నిన్ను తన వారసుడిగా చేసుకోవాలనుకుంటున్నారాయన. ఆయనకెవరూ లేరు, అందుకే నీ గురించి నేను చెప్పింది విని నిన్నే ఆయన ఆస్తికి వారసుడిగా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే చూసి వెళ్దామని వచ్చారు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్. థ్యాంక్ యూ మమ్మీ. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇంతవరకు అంకుల్ గురించి ఎందుకు చెప్పలేదు మమ్మీ? దేనికైనా టైం రావాలి కదా రాహుల్, దాంతో పాటు ఆయన రావాలి. అంకుల్, మీరు ఎక్కడుంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? అది జైలు నుంచి.
బిజీ బిజీ అనే బిజినెస్ జైలు నుంచి. ఆ జైలు నుంచి తను బయటపడాలని నీకు కొన్ని వ్యాపారాలు అప్పచెప్పాలనుకుంటున్నారు. ఇంతే కదా, కొంచెం సేపు అల్లగొట్టేసావు మమ్మీ. నీ పేరేంటి రాహుల్? ఆ, పేరు పెట్టి పిలిచి పేరు అడుగుతారేంటి అంకుల్? అదే, చిన్నపిల్లల్ని నీ పేరేంటి అని అడుగుతారు కదా, అలా అని. మేమింక బయలుదేరుతాం సిద్ధార్థ గారు, మీరు రెస్ట్ తీసుకోండి. అప్పుడేనా? ఇప్పుడే వచ్చింది, భోంచేసి వెళ్ళండి. మీరు బాగా ఎమోషనల్ అవుతున్నారు. మీరొచ్చింది మా గెస్టుగా, మా భోజనం మాకే పెడతారా? నా ఉద్దేశం కలిసి భోంచేద్దామని. ఆ, దానికి చాలా టైం ఉంది సిద్ధార్థ గారు. వీడి అలవాట్లు, వీడి ఫుడ్ వేరు. మీరేం వరీ కాకండి, వాడు మీ వాడు, సరేనా? మీరు కూల్గా ఉండండి. రాహుల్, పదనాన్న. వస్తాం సిద్ధార్థ గారు. ఓకే, బాయ్ అంకుల్. హౌ ఆర్ యు మై బాయ్? ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ. నీ కేసు మొత్తం స్టడీ చేశానయ్యా. నీ క్యూర్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి బేసిక్గా కావాల్సింది నీ మెంటల్ ప్రిపరేషన్ అంతే. గుర్తుకు రావాలని నువ్వెంత స్ట్రాంగ్గా అనుకుంటే అంత ఫాస్ట్గా నీ గతం నీకు గుర్తుకొస్తుంది. తనకి బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి, క్లాట్స్ కలగడానికి, నర్వ్స్ కంట్రోల్ అవ్వడానికి టాబ్లెట్స్ రాసిస్తున్నా. కానీ ఇవన్నీ జస్ట్ క్యాటలిస్ట్స్ అంతే. అంటే చర్య వేగవంతం కావడానికి ఉపకరిస్తాయి. మెయిన్గా ఇప్పుడు తనకు కావాల్సింది తనతో గతంలో క్లోజ్గా ఉన్న మనిషి. తన గతం తెలిసి క్లోజ్గా ఉన్న మనిషి తనతో పాటు ఉంటూ తమ మధ్య జరిగిన సంఘటనలు గుర్తు చేస్తూ ఉంటే కార్తీక్కి ఫాస్ట్గా రికలెక్షన్స్ వస్తాయి. చూడండి, మనం ఎవరినన్నా మర్చిపోయినప్పుడు, పేరు చెప్పినా గుర్తు రానప్పుడు ఫోటో చూపిస్తే ఓహో ఇతనా అంటామే, ఇది కూడా అలాంటిదే. దిస్ వీ విల్ కాల్ ప్రాక్టికల్ ట్రీట్మెంట్. ఇది అరేంజ్ చేసి ఈ మందులు వాడండి. నెల తర్వాత మళ్ళీ ఇక్కడే కలవండి. అప్పటికి రికవర్ అవుతాడా డాక్టర్? అంతకన్నా ముందే రికవర్ అవుతాడమ్మా, సరేనా? ఇంకో విషయం, తన గతం గుర్తుకొస్తే వర్తమానం మర్చిపోతాడేమో అనుకోకండి. సినిమాల్లో లాగా రెండూ గుర్తుంటాయి, సరేనా? సో సీ యూ నెక్స్ట్ మంత్ విత్ పర్ఫెక్ట్ హెల్త్. ఒక్కసారి నాతో రండి. వీడికి క్లోజ్ అయిన వ్యక్తి, గతంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరున్నారమ్మా? నేను అదే ఆలోచిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి చందు. తప్పదమ్మా, ఇది కేవలం ట్రీట్మెంట్ కోసమే కదా. ఇప్పుడు కార్తీక్ కావాల్సింది మందులిచ్చే డాక్టర్ కాదు, మనసుతో ట్రీట్ చేసే డాక్టర్. నాకు తెలిసి ఆ స్థాయి కేవలం చందుకు మాత్రమే ఉంది. డాక్టర్ గారు చెప్పినట్టు తనకు వర్తమానంతో పాటు గతం కూడా గుర్తుకొస్తుందంటున్నారు కాబట్టి మీ రిలేషన్స్లో ఎటువంటి తేడా ఉండదని నా నమ్మకం. నువ్వు కూడా ఒక డాక్టర్వి, నీకింతకంటే వేరే చెప్పక్కర్లేదనుకుంటున్నాను.
పూజ. హాయ్, కూర్చో. ఏంట్రమ్మన్నావు? నథింగ్ సీరియస్. కాఫీ తాగుతావా? నో థ్యాంక్స్. ఏంటది? కార్తిక్ కేస్ షీట్ స్టడీ చేస్తున్నాను. దీని గురించి పిలిచావా? ఏమైనా మెడిసిన్స్ తేవాలా? నో, వెల్ విషర్గా నీతో ఓ విషయం డిస్కస్ చేద్దామని. డాక్టర్ గారి సజెషన్ ప్రకారం కార్తిక్కి ప్రాక్టికల్ ట్రీట్మెంట్ ఇప్పించేందుకు చందు హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను. పూజ, ఇక పిచ్చా? దీనికి ఆత్మహత్యకి పెద్ద తేడా లేదు. అంటే చందు పక్కన ఉండగా కార్తిక్ గతం గుర్తొస్తే కార్తిక్ చందు సొంతం అయిపోతాడు. అప్పుడు నువ్వేమైపోతావు? అందుకని కార్తిక్ని ఇలాగే ఉంచేయమంటావా? అది ప్రేమ లక్షణం కాదు యువరాజ్. పూజ పూజ, ఐ పిటి యు. ఎంత ఊహల్లో ఉంటున్నారు, ఎంత ఇదిగా గాలిలో మేడలు కడుతున్నారు. ఇది లైఫ్. లైఫ్లో భాగం మాత్రమే ప్రేమ. ప్రేమే లైఫ్ కాదు. అది ఇంటర్ లవ్ స్టూడెంట్స్ అన్మెచ్యూర్డ్ ఫీలింగ్. ఇంత ఇదిగా ప్రేమించి ఇంత ఇదిగా కావాలనుకొని మనిషిని బాగు చేసి చందుకు అప్పగిస్తావా? మత్తుని మాట్లాడుతున్నావా? బీ ప్రాక్టికల్ అయితే. నువ్వన్నది ఒక్కసారి ఆలోచించు. ఇంతగా ప్రేమించి ఇంతిదిగా కావాలనుకుని అన్నావు. ప్రేమంటే ఫీలింగ్ కాక ఏంటి? ప్రాక్టికల్గా మెటీరియలిస్ట్గా ఆలోచిస్తే ప్రేమంటే జస్ట్ అవసరం. నా మనసుకు నచ్చింది నాకే కావాలనుకునే భావం. ఆ భావం ఎదుటి వాళ్ళల్లో కూడా కలగాలిగా. నా పట్ల కార్తీక్లో అది ఉంది. ఇంకా భయపడాల్సిందేముంది? కార్తీక్కి గతం గుర్తొచ్చినా నన్ను వదలనన్నాడు. అలా అన్నందుకు కాకపోయినా ప్రేమించినందుకైనా నేను తనని బాగు చేయాలి. ఆ తర్వాత నా ప్రేమే కార్తీక్ని నా వైపు తీసుకొస్తుంది. పూజ, ఇంకొకసారి ఆలోచించు. ఆ డాక్టర్ ఎవరినో అతను ఒకసారి కన్సల్ట్ చెయ్యి. తొందరపడి నిర్ణయం తీసుకోకు. నీ ఆలోచన మార్చుకుంటామని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ గుడ్ లక్. వస్తాను. అమ్మా, గోత్రం పేరు చెప్పండి. చంద్రముఖి, కశ్యప గోత్రం. కశ్యప గోత్రోద్భవస్య చంద్రముఖి నామధేవస్య సౌభాగ్యవస్య శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరనామ పూజాంచ కరిష్యే. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. నీ సన్నిధిలో నీ సమక్షంలో నేను కార్తిక్ విడిపోయాం. ఇప్పుడు నా వంతు ప్రయత్నంగా నేను తనని కలవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది సక్రమంగా జరిగేలా, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేలా ఆశీర్వదించు స్వామి. తండ్రి, నీ సన్నిధిలో నీ సమక్షంలో నేను కార్తిక్ కలిసాం. ఇప్పుడు నా వంతు ప్రయత్నంగా నేను తనని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది సక్రమంగా జరిగేలా, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేలా ఆశీర్వదించు తండ్రి. మీ గోత్రం పేరు చెప్పండి అమ్మా. రేణుకా గోత్రం. రేణుక గోత్రోద్భవస్య పూజనామధేవస్య వెంకటేశ్వర అష్టోత్తరనామ పూజాంచ కరిష్యే. ఏంటిది? ఏం చెప్పడం లేదేంటి? అసలు నేను చెప్పమన్న విషయాలు కార్తిక్కి చెప్పిందా లేదా? కార్తీక్ ఏమన్నాడు? విన్నాడు. విని తన నిర్ణయం చెప్పాలంటే కొంతకాలం ఆగాలన్నాడు. గతం గుర్తుకు రానిదే ఏం చెప్పగలను అని అన్నాడు. తను అన్నదాంట్లో కూడా అర్థం ఉంది చందు. గతంతో సంబంధం లేకుండా నమ్మగలిగితే ఇప్పుడేం కర్మ? ఎప్పుడో తను మిమ్మల్ని కలిసుండేవాడు. తన అంగీకారాన్ని చెప్పుండేవాడు. కాదంటారా? కావచ్చు, కానీ
కార్తీక్ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు పూజ. కార్తీక్ ఒడ్డునున్నాడు, నేను మునగడమా తేలడమా అన్నట్టున్నాను. అందుకే నాకు ఈ ఆందోళన. మా ఇద్దరికీ సంబంధించిన గతం కార్తీక్కి మిస్టరీగా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం హిస్టరీ. మా ప్రేమ ఒక చరిత్ర. నీకందులో కొన్ని సంఘటనలు చెప్తాను, దయచేసి వాటిని కార్తీక్కి గుర్తు చెయ్యి. ఏ పాసమైతే మా ఇద్దరిని కలిపిందో అదే ఇప్పుడు కార్తీక్లో కదలిక తెస్తుందని నా నమ్మకం. మీకది నమ్మకం కావచ్చు, కానీ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అదే నిజం. అవును చందు, మీరు చెప్తున్న పద్ధతిని ప్రాక్టికల్ ట్రీట్మెంట్ అంటారు. అలా కార్తీక్ గతంతో సంబంధం ఉన్న వ్యక్తి చేత నిత్యం తనకి గతం తాలూకు విషయాలు గుర్తు చేయించమన్నారు డాక్టర్ గారు. ఆ పని చేయగలిగే అంత అక్కర కార్తీక్ మీద ఎవరికుందా అని ఆలోచిస్తే మీకన్నా సరైన మనిషి ఎవరూ లేరనిపించింది. చెప్పండి, ఈ సాయం చేస్తారా? ఇది సాయం కాదు పూజ, బాధ్యత. బాధల్లో ఉన్న నా జీవితానికి ఇదో వరం. నా వల్ల పోయిన కార్తీక్ జ్ఞాపకాన్ని తిరిగి నేనే ఇవ్వడం అరుదైన వరం. ఈ వరం ఇచ్చిన దేవతగా నిన్ను ఇక్కడ ఇక్కడ పెట్టుకుని పూజిస్తాను. అయితే మీరు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. ఓ, థ్యాంక్ యూ సో మచ్. నో, ఐ షుడ్ సే యూ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ. ఆదిత్య, ఏమైంది ఇక్కడున్నావు? టెన్షన్ వైదేహి గురించి, ఆలోచించింది గురించి. అవును రాధిక, వైదేహి గురించి పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఇంతవరకు తను ఎక్కడుందో కూడా కనిపెట్టలేకపోయాను. తను ఎక్కడుందో, అసలు ఏమైపోయిందో, అసలు బతుకుందో లేదో కూడా తెలియదు. అది వైదేహి దేవత, పాపం పుణ్యం తెలియని మనిషి. ఆమెకేం కాదు. ఆమెని కాపాడటం, నీ దగ్గరికి చేర్చటం అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. నువ్వేం వరి అవ్వకు. కాకుండా ఎలా ఉంటాను రాధిక? వైదేహి అలా ఉంటే, యువతలు చందు లైఫ్ సెటిల్ చేద్దామని చూస్తుంటే, ఈవిడ వెళ్ళి పూజతో తన కార్తీక్ కోసం ఎదురు చూస్తున్నానని, తన కోసమే బతుకుతున్నానని, నాతో దూరంగా ఉంటున్నానని చెప్పిందట. పూజ మంచిదే. కార్తీక్ని చందు ఎంత ప్రేమించిందో పూజ కూడా అంతే ప్రేమించింది. తను మంచిదే, అవును. ప్రేమలో వెర్రి తప్ప విచక్షణ ఉండదంటారు. పూజ దీన్ని నెగిటివ్గా ఫీల్ అయ్యి ఆ విషయం అక్క చెప్తే ఇంకేమన్నా ఉందా? చందు కార్తీక్ చేసుకోగలరా? తను కార్తీక్ దగ్గరగా వెళ్ళకపోతే నాగతేంటి? వైదేహి ఏమని సమాధానం చెప్పాలి? ఇలాంటి పనులు చేస్తుంటే టెన్షన్ కాక ఇంకేముంటుంది చెప్పు? ఏంటి, భోజనానికి రారా? తిందాంలేమ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి రాధిక అది? ఏంటమ్మా ఇది? నీ గురించి పూజకెందుకు చెప్పావు? తప్పేంటి? అది ఇప్పుడు తెలీదు. రేపు పూజ వచ్చి వాళ్ళ అమ్మతో కుమ్మక్కాయ అసలు విషయం చెప్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు. మీరనుకున్నట్టు పూజ అలా చేయదు ఆదిత్య గారు. తను చాలా మంచి మనిషి. కావచ్చు, కానీ తన యశోదర కూతురని మర్చిపోతున్నావు. యశోదర కూతురైన పూజ మనసు వెన్నపూస. కార్తీక్ గురించి నా తపన అర్థం చేసుకుంది. నా తపస్సుకి ఫలితాన్నివ్వబోతోంది. అంటే అలా కార్తీక్ గతంతో సంబంధం ఉన్న వ్యక్తి చేత నిత్యం తనకి గతం తాలూకు విషయాలు గుర్తు చేయించమన్నారు డాక్టర్ గారు.
మీకన్నా సరైన మనిషి ఎవరూ లేరనిపించింది. ఇప్పుడు చెప్పండి, పూజ ఎలాంటిది? నేను చేసింది పొరపాట? కనీసం ఈ విధంగానైనా కార్తీక్కి దగ్గర అవబోతున్నందుకు పూజకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కార్తీక్కి గతాన్ని గుర్తు చేయడంతో పాటు నా ప్రేమని తెలియజేసే అవకాశం వచ్చింది. ఒక్కసారి గతం గుర్తుకొచ్చాక కార్తీక్ నన్ను వదులుకోడా ఆదిత్యగారు. నా ఆశయం నెరవేరుతుంది, మీ అడ్డంకి తీరుతుంది. నాకు మాత్రం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పూజ మంచిదే, చదువుకున్నదే. నీ ప్రేమ విషయం తెలిసిందే కావచ్చు చందు. కానీ తను ఆడపిల్ల. నువ్వు ప్రేమించిన కార్తీక్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన ఓ ఆడపిల్ల. అది నా భయం. ఏంటి పూజ ఇది? నువ్వు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఏం చేయమంటావు? తప్పలేదు, తప్పించుకోలేకపోయాను. డాక్టర్ గాని శ్రీధర్ అంకుల్ గాని ఇద్దరు చందుతో ట్రీట్మెంట్ చేయించడమే మంచిదన్నారు. అంటే కార్తీక్ని ప్రేమగా చూసుకుంటూ ఓపిక్గా గతం గుర్తుకు తేగలిగి ఉండాలన్నారు. పర్సనల్గా చందుని కార్తీక్తో పాటు తిప్పడం ఇష్టం లేకపోయినా ప్రస్తుతం అంతకన్నా గత్యంతరం లేదు. కార్తీక్ కోసం వేర్ చేయాలి, తప్పదు. అంటే తనొస్తే నీ ప్రేమ నిలుస్తుందా? నీ కార్తీక్ నీకు దక్కుతాడు అనుకుంటున్నావా? ఆవిడొచ్చి ఏం చెప్తుంది? కార్తీక్, గతంలో నువ్వు అలా, నేను ఇలా, నువ్వు నన్ను ఇలా గిల్లావు, నేను ఇలా పొడిచావు, ఇలాంటివి గుర్తు చేస్తే గురుడు సైలెంట్ గా ఉంటాడా? చాలా థ్యాంక్స్ చందు, అన్ని గుర్తు చేసావు, మిగిలిన కార్యక్రమాలన్నీ నేను పూజతో చేసుకుంటా అని అంటాడా? ఆవిడ వేలు పట్టుకొని వీడి వేలు నోట్లు వేసుకొని ఫాలో అయిపోతాడు. అది నీలాంటి వాళ్ళు చేసే పని. కార్తీక్కి నాకు మధ్య ఉంది ఆకర్షణ కాదు, ప్రేమ. చందు గతమైతే నేను వర్తమానం. ఏ మనిషి అయినా వర్తమానంలో ఉండడానికి ట్రై చేస్తాడు. గతం ఓ గుర్తు, అంతే. అయినా చందుకి అన్ని వదులుకొని రావడం అంత సులభమా? తనకి ప్రేమ ఉండొచ్చు, కానీ పెళ్లిదాకా రావడం కుదరదు. ఒకవేళ అన్ని తెంపుకొని వస్తే? యూర్ రైట్, రావచ్చు. చందు అలా చెయ్యొచ్చు. కానీ నేను నమ్ముతోంది చందుని కాదు, కార్తీక్ని. కార్తీక్ మీదున్న నా ప్రేమని.